నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి కొడాలి నాని విషయంలో గట్టిగానే కూటమి పెద్దలు ఆలోచన చేస్తున్నారంటే ప్రచారం మాత్రం అవును అన్నట్టుగా ఉంది. ముందుగా వైసీపీ సోషల్ మీడియా క్యాడర్ మీద ఇప్పటికే కేసులు పెట్టారు. ఆ తర్వాత ఒక మాదిరి నేతల మీద కేసులు పెడుతున్నారు. ఇప్పుడు అది ఇంకాస్త ముందుకు వచ్చి కొడాలి నాని వైపుగా సాగుతుందట. అయితే ఇలా కేసు పెడితే అలా బెయిల్ వచ్చేటట్టుగా కాకుండా గట్టిగానే ఉండాలని ఆలోచిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. గుడివాడలో జగనన్న కాలనీలకు సంబంధించి కేసులు పెట్టారు. దీంతో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలు కొడాలి నాని మీద విశాఖ సహా ఇతర ప్రాంతాలలో పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆయన అనుచితంగా మాట్లాడారని, టీడీపీ పెద్దల మీద వాడిన భాష సరిగ్గా లేదని కంప్లైంట్ చేశారు. అయితే అప్పట్లోనే నానికి పోలీసులు నోటీసులు ఇస్తారు అని అనుకున్నారు. అయితే దానికి ఒక వ్యూహం ఉందని కొడాలి నాని వంటి వారి మీద కేసులు పెడితే గట్టిగా ఉండాలని, బెయిల్ సైతం దొరకని విధంగా ఉండాలంటూ వ్యూహరచన చేస్తున్నారట. కొడాలి నానిని కొంతకాలం జైల్లో ఉంచాలని పక్కా స్కెచ్ గీస్తున్నారనే వార్తలు పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఏదేమైనా మిగిలిన వారి విషయం ఒక ఎత్తు, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ ప్రభుత్వంలో 3 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసి ఏపీ పాలిటిక్స్ లో ఒకనాడు ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న కొడాలి నాని అరెస్ట్ అంటే రాజకీయంగా ప్రకంపనలు సృష్టించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.